చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 79వ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన జయల యాదగిరి భార్య చంద్రకళ కుమారుడు స్టీవెన్తో కలిసి మోటార్ రైడింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. కొన్ని నెలల క్రిందట మోటార్ బైక్ మీద గజ్వేల్ కి వెళ్తుంటే ఎదురుగా వస్తున్న మరో బైకు మీద వచ్చి వేగంగా యాదగిరిని ఢీకొట్టడం వల్ల యాక్సిడెంట్ కావడం వల్ల హాస్పిటల్ కి వెళ్లడంతో ట్రీట్మెంట్ లో తన కుడికాలు కోల్పోయాడు. 3 నెలలు కోమాలోకి వెళ్లాడు. హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం సర్వం ఆస్తిని కోల్పోయారు. వారు నిరుపేద పరిస్థితిని చెల్మి ఫౌండేషన్ సభ్యులు యాట ఆంజనేయులు ఫౌండేషన్ దృష్టికి తెలుపగా ఈ రోజు వారి కుటుంబానికి సహాయంగా 11,500 రూపాయల నగదు, 3,500 నిత్యావసర సరుకులు, మొత్తం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు మంగిలిపల్లి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చేపూరి సంతోష్, సభ్యులు గుంటుక శ్రీనివాస్, తులసీదాస్, తెండు నర్సింహులు, ఇబ్రహీం, పిట్ల ఆంజనేయులు, పెద్దూరి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. చెల్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 79వ కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏడిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన జయాల యాదగిరి చంద్రకళ వారి కుటుంబానికి ఆర్థిక పరిస్థితి బాగలేదని మన చెల్మి ఫౌండేషన్ సభ్యులు యాటాంజనేయులు గారు చెల్మి దృష్టికి తీసుకురాగా ఈరోజు వారికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించడం జరిగింది. వారికి గత కొంతకాలం క్రితం మోటార్ వైండింగ్ రిపేర్ చేసుకుంటూ జీవనోపాధి చేస్తుండగా బైక్ మీద వచ్చి యాక్సిడెంట్ చేయడం వల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది. వారి కాలు పూర్తిగా తొలగించడం జరిగింది. పని చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి మన చెల్మి ఫౌండేషన్ ద్వారా 3,500 నిత్యావసర సరుకులు, 11,500 రూపాయలు కలిపి మొత్తంగా 15,000 రూపాయలు ఇవ్వవాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.